టూరిజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. భవిష్యత్తు అంతా కూడా టూరిజమే. నేను ఎప్పుడో మాట్లాడా, ఆల్ ఇజమ్స్ ఆర్ ఓవర్. కమ్యూనిజం లేదు, క్యాపిటలిజం లేదు, సోషలిజం లేదు. రాబోయే రోజుల్లో ఉండబోయేది ఒకే ఇజం, అది టూరిజం అని ఎప్పుడో చెప్పా. టూరిజం వల్ల ఉపాధి కలుగుతుంది, ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది. అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో హోటల్ ఇండస్ట్రీ ఎక్కువ రావాలని ఇక్కడే గండికోట ఉంది. గండికోట వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. ప్రపంచంలోనే టాప్ 10 బ్యూటిఫుల్ ప్లేసుల్లో గండిపేట ఒకటి. అంత మునుపు అభివృద్ధి ప్రారంభించాం, మళ్ళీ ఆగిపోయింది. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, గండిపేటని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి మోస్ట్ ఇంపార్టెంట్ పర్యాటక కేంద్రంగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఎయిర్పోర్ట్ ఉంది, గండికోట మంచి సీనరిక్ ప్లేస్ ఉంది, పక్కనే శ్రీశైలం ఉంది, పక్కనే ఒంటిమిట్ట ఉంది. ఇవన్నీ అభివృద్ధి చేయడం పెద్ద కష్టం కాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అదే మాదిరిగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకో పక్క గండిపేటలో గండికోటలో నేను ఒకటి హామీ ఇచ్చాను. అక్కడికి వెళ్ళినప్పుడు అపోజిషన్లో ఉంటే కృష్ణదేవరాయలు స్టాచ్యూ 100 అడుగుల స్టాచ్యూ గండికోటలో పెడతామన్నాం. 1 సంవత్సరం లోపల దీన్ని కూడా పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాను. కేంద్రం చాలా వరకు అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు. మనం కూడా నిధులు తెచ్చుకుంటున్నాం. ఎప్పుడు నేను పోయినా, ఢిల్లీకి పోయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెప్తూనే వారు ఏ విధంగా నిధులకు సహకరిస్తారో అవన్నీ చెప్పి తీసుకొస్తున్నాం.